అంటే మీలాంటి సహనటులు ఒక మాట చెప్పుంటే ఆయన కొంచెం ధైర్యంగా ఉండొచ్చు చెప్పారండి. కదా! చెప్పుండొచ్చు. నాకు తెలిసి ఫీమేల్ కో ఆర్టిస్ట్ కాకుండా మేల్ కో ఆర్టిస్ట్ ఆయనకి చెప్పుండొచ్చు కూడా. చూడండి ఎవరి పర్సనల్ లైఫ్‌లో ఎంతవరకు మనము ఆహ్, హ్మ్, జోక్యం చేసుకోవచ్చు అంతే చేసుకోవచ్చండి. హ్మ్. అండ్ తన చిన్న వయసు కాదు కదండీ తనది. ఎదుటి వాళ్ళు చెప్తే నేర్చుకునే వయసు కాదు. సో కొంతవరకు చెప్పగలమండి. ఆ తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే రేపొద్దున ఆహ్, ఏమంటారు మనం వెళ్ళే మార్గం మనం చూజ్ చేసుకునే పాత్ అనేది మనకు ఏం తెచ్చిస్తుంది వెనక్కని ఆలోచించుకొని ముందుకు వెళితే హ్మ్. బావుంటుంది. అంటే వాళ్ళు ప్రయాణించే కారు గూడా కొత్తగా అప్పుడే కొన్నారంట. ఒక 2, 3 మంత్స్ బ్యాక్ కొన్నారంట. హ్మ్. హ్మ్. సో, అవి గూడా లోన్‌లు పెట్టి లోన్ తీసుకొని కొన్నారంట. అంటే వాళ్ళకి ఫైనాన్షియల్‌గా బ్యాక్‌గ్రౌండ్ గట్టిగానే ఉంటారా? లేదా ఎట్లా అంటే చాలా అది ఎలా తక్కువనే ఉంటారా? మాకు తెలుస్తుందండి? హ్మ్. మీరు చెప్పండి. హ్మ్. ఎవరో కో ఆర్టిస్ట్‌లు అంటే అందరూ కూడా ఇప్పుడు ఈ అంటే ప్రొఫెషన్ అనే కాదు. మీకిప్పుడు మీకు అర్థమైతుంది కదా! ఇప్పుడు సపోజ్ మనం వాళ్ళు ఇష్టపడ్డారు ఒక సెట్‌లోకొచ్చాం. కారు కొనుక్కున్నారు. సెట్ సెట్ వాళ్ళకి లోన్‌లున్నాయి. వాళ్ళెలా తీర్చుకుంటారన్నది నాకెలా అదే తెలుస్తుంది? మనం సెట్‌లోకొచ్చినప్పుడు చెప్తా ఉంటారు కదా! అవన్నీ వాళ్ళ ఫీలింగ్స్ మాట్లాడకూడదు. వాళ్ళు చెప్తా ఉంటారు. ఇట్లా ఎవరు అక్క మాట్లాడకూడదు. ఇప్పుడు మిమ్మల్ని ప్రేమగా ఆహ్, అహా! అక్క అని పిలిస్తే, హ్మ్. పిలిచినంత మాత్రాన ఈ విషయాల్ని అండ్ లాస్ట్ మేము ప్రేమగా నీరజ అక్క, నీరజ అక్క దగ్గర అయ్యో! దగ్గర దగ్గరకొస్తారు. చాలా ఇదిగా ఉండేవాళ్ళం. అలా వచ్చినప్పుడు ఆయన బాధలు కానీ కానీ లాస్ట్ 3 ఇయర్స్ మేము పెద్దగా కలిసి వర్క్ సరే చేయలేదండి. అప్పట్లో అయినా సరే ఆయన బాధలు కానీ, లేకపోతే సంతోషం గాని మీకు వ్యక్తపరిచేవాళ్ళా? హ్మ్. అంతగా మాట్లాడుకోలేదండి ఈ విషయాలన్నీ. 'అల వెంకటాపురం' అనే సీరియల్ అయిపోయింది 2022 బిగినింగ్‌లో. ఓకే. కరోనా లాస్ట్‌లో ఆల్‌మోస్ట్. 21 అంతా కరోనా గదండీ. 2021 కరోనా. హ్మ్. ఆ! సో, అప్పుడు బిగినింగ్‌లోనే అంటే నా పోర్షన్ వరకు అయిపోయింది. తర్వాత వాళ్ళు కంటిన్యూ చేసారో లేదో కూడా తెలీదు. తనది కూడా అయిపోయినట్టుంది రోల్. హ్మ్. ఆ తర్వాత ఇంకా వేరే ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే అండి, మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడే హ్మ్. వాళ్ళతో కొంచెం టచ్‌లో ఉంటాం. ఓకే. తర్వాత ఎంతైనా కూడా ఆ ఫ్రీక్వెంట్‌గా ఉండే ఇది ఉండదు. ఎప్పుడో ఒక 4 మంత్స్‌కి ఒకసారి ఎలా ఉన్నావు ఏంటని హ్మ్. మాట్లాడడం జరుగుతుంది. హ్మ్. హ్మ్. అంతే. సో, ఇప్పుడు మీరు ఈ అంటే ఆ పవిత్రగా చనిపోయిన తర్వాత మీరు చాలా వార్తలు చూసే ఉంటారు. ఆమె చనిపోయింది, డిప్రెషన్‌లోకెళ్ళిపోయాడు ఇంకిట్లా. అవి నేను అదేనండి చూడలేదు. ప్రాబ్లమ్ ఏమైపోయిందంటే వీవర్ ఇన్ షూట్. అది ఎక్కువ టైమ్ స్పాన్ ల్యాప్స్ కూడా లేదండి. 30, ఆ! 32, సో, 4 డేస్ అనుకుంటా. అప్పుడేమైంది ఒకటేంటంటే డీటీహెచ్ అనేది పెద్దగా ఈ మధ్య పెట్టుకోవడం లేదు. మా నెట్‌ఫ్లిక్స్‌లు, హ్మ్. అమెజాన్‌లు ఇవే సరిపోతున్నాయి. అవును. సో, మా షూటింగ్ నుంచి ఇంటికెళ్ళాక ఇల్లు, ఇంట్లో పనులు ఆహ్, అన్నీ అవే సరిపోతాయండి. మాకు నిద్రలే సరిగ్గా ఉండవు. అవును. సో, మా హడావిడిలో మేముంటాం. అంటే ఆవిడ చనిపోయిందని తెలిసిన తర్వాత ఇతను చనిపోయిన దానికి మధ్యలో 2 డేస్ నేను షూట్‌లోనే ఉన్నాను. హ్మ్. అన్ ఏ రోజైతే నాకు గ్యాప్ వచ్చిందో, ఆ రోజు నేను నా కో ఆర్టిస్ట్‌లతో మాట్లాడి ఆ రోజు ఐ మీన్ వెరీ బ్యాడ్ అండి. వెరీ బ్యాడ్. అంటే ఒక నిండు జీవితం హ్మ్. మన వెనకాల ఫ్యామిలీస్ ఉంటాయండి. మనతో పాటు అవి కూడా ట్రావెల్ చేస్తా అన్న విషయాన్ని మర్చిపోకూడదు అవును. ఎవరు. డెఫినెట్‌గా. హ్మ్. హ్మ్. షుడ్ నాట్ ఫర్గెట్. మీకు ఆయనతో ఎంత అనుబంధం ఉంటే మీరు కళ్ళంట నీరు తెప్పించుకోరు. సో, అంత అనుబంధం ఉంటే మాత్రం ఆ బాధ మాత్రం మీకు బయటకొస్తది. మీరైనా సరే చెప్పుండాల్సింది చూసి సమయంలో ఆ 2, 3 రోజుల గ్యాప్‌లో. అప్పుడు మేము వి వర్ ఎట్ వర్క్ అండి. ఇన్‌ఫాక్ట్ అంటే ఇలా అవుతుందని ఎవరు ఊహించరు కదా! అంటే ఆల్రెడీ ఒక టీవీ ఛానెల్ ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం అయితే త్వరలోనే మీరు గుడ్ న్యూస్ వింటారు అని ఒక 2 అది డేస్ బ్యాకే నాకు 2 తెలీదండి. డేస్ బ్యాకే అది ఒకటి నాకు తెలీదు. ఆ విషయం హ్మ్. అంతా నాకు తర్వాత తెలిసింది. హ్మ్. తను హ్యాంగ్ చేసుకున్నాడని నెక్స్ట్ డే మార్నింగ్ హ్మ్. ఇవంతా తెలిసింది. అంటే ఆయన ముందుగానే హింట్ ఇచ్చి చేశాడని బయట వార్తలొస్తున్నాయి. అంటే త్వరలో గుడ్ న్యూస్ వింటారు 2, 3 రోజుల్లో అని అని ఇచ్చారు. హింట్ ఇచ్చి ఆ! ఇట్లా హ్యాంగ్ చేసుకున్నాడు. ఆ! ఆ హింట్‌ని గూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు గాని, లేకపోతే వాళ్ళ బ్రదర్స్ గాని ఎవరు పసిగట్టలేకపోయారు. పసిగట్టలేకపోయారన్నట్టు రాలేదండి. వాళ్ళు చాలా ట్రై చేశారట. హ్మ్. ఇంటికొచ్చేసేయి అలా చేయొద్దు అని. అంటే నేను అది వాళ్ళు వినలేదు. జస్ట్ ఇప్పుడు మీరు మిమ్మల్ని అంటే ధైర్యం చెప్తున్నారు. అంటే ధైర్యం చెప్తా అంటే మోటివేషన్‌గా చెప్తున్నా సరే, అతను వెంటనే ఫోన్ పెట్టేస్తున్నానని బయట కొన్ని వార్తలొస్తున్నాయి. ఎవరేం చేయగలరండి? చెప్పండి మీరు హ్మ్. మాత్రం. ఎవరేం చేయగలరు? ఆ టైంలో కుటుంబ సభ్యులు లేకపోతే మీలాంటి వాళ్ళ స్నేహితులు అండగా నిలుస్తుంటే అది మంచిగుండేది. ఏవండి ఆయనకి అండగా నిలవట్లేదు అని మీరెందుకు ఫీల్ అవుతున్నారు? హ్మ్. ఆయన వినట్లేదని ఎందుకు ఫీల్ అవ్వట్లేదు? వినే వ్యక్తి అయితే ఇదంతా జరగదు కదండీ! హ్మ్. కదా! అదా ఆలోచించాలి మీరు. హ్మ్. అంటే ఫ్యామిలీ వద్దని అనుకుంటారండి? హ్మ్. వైఫ్ వద్దని అనుకుని ఉంటుందండి? మీరు ఆ ఇంటర్వ్యూస్ చూసారు కదండీ! మీకు పాపం అనిపించలేదా ఆవిడని చూస్తే మరి? వద్దని ఎవరు అనుకుంటారండి? వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుంటారు కదండీ! హ్మ్. మరి. నాకొకటే బాధేంటంటే, ఆ అమ్మాయి తను వర్క్ చేస్తూ ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉండుంటే బాధ కొంతవరకు తగ్గుతుందండి. ఎందుకంటే తప్పుదారిలో వెళ్ళిపోయినప్పుడు కనీసం తన ఫ్యామిలీని తను సపోర్ట్ చేసుకోగలుగుతుంది. అవును. ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే ఉండాలి. హ్మ్. ఇప్పుడు సమాజంలో వచ్చే మార్పులు చూస్తుంటే ఎవరికి వాళ్ళు వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకోగలిగేలా ఉండాలి. హ్మ్. అది హస్బెండ్ అయినా,
అత్తమామలైనా, తల్లిదండ్రులైనా, సిస్టర్స్, బ్రదర్స్ అయినా ఎవరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే కొంతవరకు బెటర్‌గా ఉంటుంది. అందరూ కూడా అది చేయగలగాలి. నేను అది ఆడవాళ్ళని అనట్లేదు, మగవాళ్ళైనా సరే. ఎవరైనా కూడా ఇలా ఫ్యామిలీస్ బ్రేక్ అయిపోయి ఇన్ని నాశనాలు జరుగుతున్నప్పుడు కొంచెం వాళ్ళకి ఊరటుంటుంది. దేనికి కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటే కనీసం ఆ రకంగా బాధ ఉండదు వాళ్ళకి. ఓకే. ఈ ఈ ఈ ఏరియాలో మనం కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నాం. ఓకే. ఫైన్. ఫైనాన్షియల్‌గా మనం స్ట్రాంగ్‌గా ఉన్నాం. లేదా మనకు ఒక కెరియర్ అంటూ ఉంది. మన మన ఫ్యామిలీని మనం హ్మ్, ఆ రకంగా కాపాడుకోగలం. ఈ రకంగా బాధ ఒకటే మిగులుతుంది. అన్ని రకాలుగా బాధపడ్డ ఫ్యామిలీస్ ఇలాంటి విషయాల్లో చాలా ఉన్నాయి. హ్మ్. ఎందుకు అంతవరకు ఎందుకు వెళ్ళాలి? అందుకే కొంచెం ముందు జాగ్రత్తగా ఉండటం బెటర్. రేపు ఏం జరుగుతుందన్నది ఎవరికీ తెలీదు. తెలియనప్పుడు ఏం చేయాలి? జాగ్రత్త పడడం తప్ప ఇంకెవ్వరు ఏం చేయలేరు. మేడం బుల్లితెరలో నటించే మీలా ఇంకా చిన్న చిన్న ఆర్టిస్టులు చాలామంది ఉంటారు. సో, వాళ్ళు ఇలాంటి ప్రయత్నం చేసే ముందు చేయకుండా ఉండడానికి మీరు ఎలాంటి సజెషన్స్ ఇవ్వగలుగుతారు? నేనిచ్చేదేంటంటే ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు ఇలా చేస్తున్నారు అన్నవాళ్ళు చిన్న పిల్లలు కాదండి. కదా! చిన్న పిల్లలంటారా? ఆ వయసుకొచ్చి 20లు దాటి, 30లు దాటి, 40లు దాటుతున్నప్పుడు ఎవరికి వాళ్ళకి ఆ సెన్స్ ఉండాలండి. కదా! సమాజానికి ఒక విలువ ఉంటుంది. మనకు విలువలుంటాయి. మనకి కొన్ని ఎథిక్స్, ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవి అందరూ పాటించాలండి. అందరికీ ఉండాలి. కేవలం ఇటువైపు వాళ్ళకే కాకుండా అటువైపు వాళ్ళైనా సరే. ఎక్కడైనా చూడముచ్చటగా ఉంటుందంటే ఒక పెళ్లి కాని వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకోవడం అనేది చూడముచ్చటగా ఉంటుంది కదండీ! అదే కదా సమాజంలో మనం చూడడానికి బాగుండేది. ఇలాంటివి కాదని అనుకుంటా. మనం ఇష్టం అనేది ఏముందండి, ఒక 10 నిమిషాలు ఎవరి మీదైనా కలిగితే ఒక్క క్షణం ఆగి ఆలోచించాలి. అతనికో, ఆమెకో ఒక ఫ్యామిలీ ఉందేమో, మరి ఆ ఫ్యామిలీ ఉన్న వ్యక్తి నావాడు కానప్పుడు, నా మనిషి నాకు సంబంధించిన మనిషి నేనేం చేస్తున్నాను ఈ మనిషితో అన్న జ్ఞానం మనకు ఏడవాలి గదండీ! ఏడవక్కర్లేదంటారా? మరి అక్కడ క్షణం ఆగి ఆలోచించాలి. ప్రొద్దునుంచి సాయంత్రం దాకా మనం ఎంత పర్సనల్ స్పేస్‌లో కలిసి వర్క్ చేసినా ఎండ్ ఆఫ్ ద డే ఇంటికే ఎళ్ళాలండి. ఆళ్ళింటికి, ఈళ్ళింటికి వెళ్ళిపోం గదండీ మనం. హ్మ్. ఆ జ్ఞానం ఉంటే సరిపోతుంది. మేడం అది గాక ఇప్పుడు ఆమె చనిపోవడం వల్ల అవతల ఫ్యామిలీ బాగా డిస్టర్బెన్స్ అయ్యారు. వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఆ అమ్మాయి గూడా వాళ్ళ కూతురు ఎవరైతే ఉందో చాలా అంటే ఒక మీడియం ఒక 8-9th క్లాస్ స్టాండర్డ్ అమ్మాయి. వాళ్ళ అబ్బాయి అంటే కొంచెం పెద్ద అబ్బాయి. యువతల పక్కొచ్చేసరికి చిన్న చిన్న పిల్లలు. అలాంటి చిన్న పిల్లలకి ఇప్పుడు ఎవరు మేడం అండ? వాళ్ళ వాళ్ళ ఫాదర్ గూడా కొంచెం ఫైనాన్షియల్‌గా లోగా ఉన్నారు. అదే అంటున్నానండి నేను. ఇలాంటివి జరగకుండా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలండి. ఇవేవున్నాయండి, ఈ అట్రాక్షన్స్ అనేవి ప్రతి చోట జరిగేవే. హ్మ్. ఒక క్షణం ఆగి ఆలోచించితే హ్మ్. ఇలాంటివి జరగకుండా ఉంటాయి కదండీ. హ్మ్. ఏముందండి వాటి వెంట పడిపోవడం ఎంతసేపు? ఎవరైనా వెళ్ళిపోవచ్చు కదా! ఆపేదెవరిక్కడ? లేదు. మనని మనమే ఆపుకోవాలి కదా! ఆ విలువ మనకుండాలి కదండీ. సో, ఆయనకేమన్నా ఇష్టమైన ఫుడ్ ఏమన్నా మీకు ఐడియా ఉందా మేడం? అలా ఏం లే మేము యాక్చువల్లీ ఆహ్, అల వెంకటాపురం అయితే జనరల్‌గా చాలా వరకు కూడా కలిసే భోంచేసేవాళ్ళమండి. 1 ½ ఇయర్ చేసాం ఆ ఓకే. సీరియల్. 1 ½ ఇయర్ చేశారు. ఆ! ఆహ్, న కాబట్టి ఐ ఫీల్ వెరీ వెరీ బ్యాడ్ అందుకనే దట్ బాగా ఎమోషనల్ అవుతున్నారు అహా! మీరు. నేనింకా అంత ఎమోషనల్ ఏం కాలేదులెండి. హ్మ్. ఇట్ ఈస్ వెరీ సాడ్. దట్ ఎంతో లైఫ్ అంటే ఎన్నో ఆశలున్న వ్యక్తి ఇలా చనిపోవడం అనేది హ్మ్. హాఫ్ వే త్రూ చనిపోవడం. చిన్నతనండి. పెద్ద వయసు కూడా లేదు అతనికి. హ్మ్. దౌర్భాగ్యం అంతే. సో, ఫుడ్ ఆయన హ్యాబిట్స్ ఎలా ఉంటాయి? మీరు కూర్చొని అంతగా తినేవాళ్ళన్నారు గదా! తెలీదండి. ఇష్టంగా తినేవాడు. ఆహ్, ఆహ్, వర్కౌట్ బాగా చేసేవాడు. హ్మ్. కెరియర్ బాగుండాలనుకునేవాడు. చాలా చేయాలి లైఫ్‌లో అనుకునేవాడు. ఎన్నో ఆశలున్న వ్యక్తి. హ్మ్. సో, ఫైనల్‌గా ఇండస్ట్రీకి ఒక్క మాటలో ఏం చెప్తారు? ఇండస్ట్రీకే కాదండి, ఎవరికైనా కూడా అండి. ఓకే. మీరు అలా అపోహ తీసేయండి. ఇండస్ట్రీలో మాత్రమే ఇవి జరుగుతాయి అన్న అపోహ దయచేసి తీసి పక్కన పెట్టేసేయండి. ఓకే. ఎక్కడైనా జరుగుతాయండి. యూ విల్ మనిషి అనేవాడు ఎక్కడైనా ఉంటాడండి. హ్మ్. ఈ వ్యామోహాలనేవి ఎక్కడైనా ఉంటాయి. అవును. ఒక్క ఈ చోటే ఉండదండి. మేబీ మేము కొంచెం పర్సనల్ స్పేస్‌లో పర్సనల్ టైమ్ కొంచెం ఉండొచ్చు మాకెక్కువగా. కార్పొరేట్ ఆఫీసెస్ కంటే. దట్ డజంట్ మీన్ దట్ వీళ్ళే అలా ఉంటారు, వేరే వాళ్ళు ఉండరని కాదు. ఎవరికైనా కూడా మనని మనం ఒక్కసారి సరిచేసుకోవాలి. ఆలోచించాలి మనం వేసే అడుగులు ఎలా ఉన్నవి? మన వల్ల మనకే కాకుండా ఎదుటి వాళ్ళకి కూడా నష్టం జరుగుతుందా అని. సో, మీకు వాళ్ళ వైఫ్ ఏమన్నా టచ్‌లో ఉందా మేడం ఇప్పుడు? అదివర ఇదో 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 లేదు, ఇప్పుడు లేదు. గాదు. ఇదివరకైనా సరే. నేనెప్పుడు కలవలేదు శిల్పాని, ఆవిడని నేనెప్పుడు కలవలేదు. హ్మ్. ఐ నెవర్ గాట్ టు మీట్ హర్. మేబీ ఇప్పుడు వెళ్లి కలుస్తాను ఒకసారి. డెఫినెట్‌గా ఎళ్లి కలవాలా? మీరు కొంచెం ఐ వాళ్ళకి హావ్ టు. ధైర్యంగా ఉంటే డెఫ్ వాళ్ళు గూడా ఓకే. మన వెనక ఉన్నారు. ఇండస్ట్రీ ఉంది ఇబ్బంది లేదని కొంచెం వాళ్ళు ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. యాహ్! అది నేనేమి చేయలేను వాళ్ళకి. బట్ నేను నాకు చందుతో ఉన్న అనుబంధానికి వాళ్ళని వెళ్లి కలుస్తాను. ఓకే మేడం. థాంక్ యూ మేడం.
సో చూసాం కదా ఇప్పుడు మనం నీరజ వాళ్ళ కో ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం జరిగింది నీరజ గారితో. సో మనం చూసాము ఆమె కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడడం జరిగింది. సో ఇప్పటికైనా సరే ఇట్లా చిన్న చిన్న వ్యామోహాలకు కొంచెం దూరంగా ఉండాలి అని ఆమె చెప్పడం జరిగింది. సో కెమెరామ్యాన్ ముఖేష్తో గోపి, రెడ్ టీవీ.